అపజయాలకు వెరవకుండా విజయాలకు అదే పనిగా మెరవకుండా ఉండటమే శృతి హాసన్ నైజం. అందుకే అమ్మడు జయాపజయాలను సమానంగా చూసింది. ఫ్లాపులు పలకరిస్తున్న సమయంలోనే విజయం ఆమె తలుపు తట్టింది. అదే తీరున పరాజయాలు చుట్టుముట్టగా మళ్ళీ క్రాక్తో కేక పుట్టించింది. తర్వాత వకీల్ సాబ్తోనూ సందడి చేసింది. ఈ 2 సినిమాల తర్వాత శృతి కెరీర్లోనే ఓ అపురూపంగా నటసింహం నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డిలో నటించింది శృతి. తన తండ్రి తరం హీరో అయిన బాలకృష్ణతో శృతి నటించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్గా మారింది. శృతి హాసన్ 1986 జనవరి 28న జన్మించింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక. తల్లిదండ్రులు ఇద్దరూ మేటి నటులు. కమల్ ఉలగ నాయకన్గా జేజేలు అందుకుంటూ ఇప్పటికీ తనదైన బాణి పలికిస్తున్నారు. ఇక సారిక ఒకప్పుడు అందాల తారగా జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. వారి వారసురాలిగా శృతి హాసన్ బాలనటిగానే హే రామ్లో భలా అనిపించింది. తండ్రి కమల్ హాసన్ లాగే తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తూ గాయనిగా, మ్యూజిక్ కంపోజర్గా కూడా అలరించింది. తన తండ్రి ఈనాడు సినిమాకు ప్రచార గీతంలో గలం విప్పిన శృతి ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్, రేసుగుర్రం, ఆగడు చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించింది. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్కు కంపోజర్గాను పనిచేసింది. అనగనగా ఓ ధీరుడుతో తెలుగువారి ముందు నాయికగా నిలిచిన శృతికి ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అప్పట్లో అందరూ ఆమెను ఐరన్ లెగ్ అని అన్నారు. సరిగ్గా అప్పుడు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్లో నాయికగా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా అనూహ్య విజయం సాధించింది.